అందరికీ నమస్తే. ఒక ఇంగ్లీష్ పేపర్లో ఒక వార్త వచ్చింది. ఏందంటే ఒక సీనియర్ ఎమ్మెల్యే ఒక 15 మంది ఎమ్మెల్యేలతో ఒక మీటింగ్ పెట్టినట్టు కాంగ్రెస్ రాష్ట్ర సమావేశం 5-6 గంటల సమావేశమైనట్ట. వాళ్ళు చాలా రకాల చర్చలు చేసినట్ట. మంత్రి పదవుల గురించి చర్చ జరిగిందంట. పరిపాలన గురించి చర్చ జరిగింది. పరిపాలన అంటే రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది, ఏం కథ, మనం ఉంటామా పోతామా, ఎట్లా మళ్ళీ వస్తామా, అందరికీ వ్యతిరేకమవుతుండ్రు. ఎమ్మెల్యేలు కూడా లోకల్గా ఉండే జనాలు, పేదలు, రైతులు, ఇట్లా వర్గాలుగా దూరం అవుతారు కాంగ్రెస్కి. ఇంకా లోకల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అంటే లోకల్ ఎమ్మెల్యే కూడా దూరం అవుతారు. వాళ్ళందరూ ఒక సమావేశం పెట్టుకున్నారంట. ఆ వార్త ఒక ఇంగ్లీష్ పేపర్లో వచ్చింది. ఇక అది ఎట్లయిపోయిందంటే ఆ వార్త, నేను ఆ ఎమ్మెల్యే పేరు కూడా చెప్తా, దానిలో రాయలే వాళ్ళ ఎమ్మెల్యే పేరు రాయలేదు. ఇంకా ఏ జిల్లాలో ఎమ్మెల్యేలు వచ్చిండ్రు అదంతా చాలా చిన్నగా రాసే కాడికి రాసిండ్రు. బట్ మనం మాత్రం చాలా దీన్ని ఎలబరేట్గా చెప్పొచ్చు. అయితే ఈ కాంగ్రెస్ ఇట్లాంటి మీటింగ్లు ఎప్పుడు జరుగుతాయంటే ఒక సందర్భం ఉంటుంది. ఎప్పుడైనా సరే ముఖ్యమంత్రితో పడరానప్పుడు, అంటే ముఖ్యమంత్రిని వ్యతిరేకిస్తున్నప్పుడు మాత్రమే ఇట్లాంటి మీటింగ్లు జరుగుతాయి. కాంగ్రెస్లో ఏ వార్త కూడా ఆగదు. ఈ రాజకీయాల్లో ఏ వార్త ఆగదు. నాట్ ఓన్లీ కాంగ్రెస్, బీఆర్ఎస్లో అయినా ఆగదు, బీజేపీలో ఆగదు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇట్లాంటివి జరిగితే అది ఒక పెద్ద కథ కదా. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, నన్ను కూలగొడతారంట, నేను ఉండొద్దంట ముఖ్యమంత్రిగా అన్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండొద్దని బీఆర్ఎస్ వాళ్ళు అన్నాడు. కానీ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తుండే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. కాంగ్రెస్ ఈయననేమో నేను ఇంకా మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అవుతా మళ్ళీసారి కూడా, అది ఆధిపత్యం కోసం మాట్లాడుతున్న మాటలు ఈజీగా అర్థమవుతుంది. మరి జనాల బలం లేకుండా ముఖ్యమంత్రి కావడం సరే, మీ పార్టీలో సొంత లీడర్లు, మీ కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్రాబల్యంతో మాట్లాడవచ్చు మీరు. వాళ్ళ మీద మనం పైన ఉండాలి, చల్ అట్టేట నేనే అవుతా అని చెప్తుండొచ్చు. కానీ జనాల మద్దతు ఉంటేనే అవుతుంది అదంతా. బట్ ఇక్కడ సొంత ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ మధ్య చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. బట్ ఈ అంతా హై పిచ్తో మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి ఇక నేను గెలిచిపోయాను అనుకుంటున్నాడు. కానీ తెర వెనుక చాలా వ్యవహారాలు జరుగుతున్నట్టు మాత్రం మనకి ఈ వార్త చూసిన తర్వాత అర్థమైంది. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఈ వార్త ఎమ్మెల్యేస్ డిన్నర్ డిప్లొమసీ సెర్స్ టంగ్స్ వ్యాగింగ్ అని రాసిండ్రు. ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇది న్యూ ఇండియా ఎక్స్ప్రెస్లో రాసిన వార్త. ఇది ఫస్ట్ వార్త. ఎమ్మెల్యే హోస్ట్ డిన్నర్ విత్ బెర్త్ ఆన్ మెను. డిన్నర్ మీటింగ్ పెట్టుకున్నారంట వాళ్ళు. ఏ జిల్లాల నుంచి వచ్చిండ్రు, వీళ్ళే ఎక్కువ వచ్చిండ్రు. మన మహబూబ్నగర్, తర్వాత నల్గొండ, వరంగల్, నిజామాబాద్, ఈ 4 జిల్లాల వాళ్ళు. రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్నగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల నుంచి వచ్చారంట ఆ మీటింగ్కి ఎమ్మెల్యేలు. అంటే అందరు రాకపోవచ్చు, జిల్లాలో ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే 2-3 పోయి ఉండొచ్చు. దగ్గర ఒక 10 మంది ఎమ్మెల్యేలు మీటింగ్ ఏంటని దీనిలో రాసిండ్రు. అది కూడా ఆ మీటింగ్ నిర్వహించింది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. వాళ్ళు రాసిన దాన్ని బట్టి నాకు అర్థమైంది, ఈ మధ్య ముఖ్యమంత్రికి అగెనిస్ట్గా వార్త రాసిండ్రని, అట్లాంటివన్నీ రాసినాయి. ఈ వార్త రాయడం వెనుక కూడా చాలా అనుమానం ఉంది. మళ్ళీ అది కూడా చెప్తాను నేను మీకు. ఇది నిజమా అబద్ధమా అంటే, ఈ న్యూ ఇండియా ఎక్స్ప్రెస్లో రాసిన వార్త, రేవంత్ రెడ్డి రాపించిన వార్త అవి కూడా ఉండొచ్చు. వీళ్ళని బంధం చేయనికనో, లేకపోతే వీళ్ళని పల్సని చేయనికనో, వీళ్ళని టార్గెట్ చేసి రాపించిన వార్త కూడా అవి ఉండొచ్చు. పాలిటిక్స్లో జరుగుతాయి. రేవంత్ రెడ్డి పొలిటికల్ ఆలోచన అది కొంచెం క్రిమినల్ రంగు పులుముకొని ఉంటుంది ఎప్పుడైనా సరే. ఎందుకో అది సొంత పార్టీ మీదైనా సరే, ప్రత్యర్థి పార్టీ మీదైనా సరే. కాబట్టి ఫస్ట్ అది వార్తలు ఏముందో చెప్తా, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. ఏంటంటే ఒకటి, రాజగోపాల్ రెడ్డి ఓపెన్గానే మాట్లాడుతున్నాడు. మరి రాష్ట్ర సమావేశాలు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఆయన రాష్ట్ర సమావేశాలు పెడితే రేవంత్ రెడ్డికి వచ్చే నష్టం ఏముంది? రేవంత్ రెడ్డిని దింపేస్తాడు ఆయన. ఓ 10 మంది ఎమ్మెల్యేలు జమ చేస్తే ఆ 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకి ఏమైనా డిమాండ్స్ ఉంటే సాధించుకునే ప్రయత్నమేనా? లేకపోతే రేవంత్ రెడ్డి దింపేంత ధైర్యం, సాహసం వీళ్ళకుందా కాంగ్రెస్ను కాదని? అంటే రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ పోయి వచ్చినట జస్ట్ 2 days బిఫోరే. ఢిల్లీ వచ్చిన తర్వాత ఈ మీటింగ్ జరిగింది. ఢిల్లీ వచ్చిన తర్వాత ఈ మీటింగ్ జరగడం దాని వెనుక అనుమానాలు. ఢిల్లీ వచ్చిన తర్వాత ఎందుకు జరిగింది ఈ మీటింగ్? అసలు ఢిల్లీలో ఆయనకి ఏం చెప్పిండ్రు? అసలు రేవంత్ రెడ్డికి ఇది యాంటీగా జరిగిందా, లేకపోతే బెదిరిద్దామని జరిగిందా? అంతకుముందు కూడా మీటింగ్లు అయినాయి. ఎవరు, జడ్చల్ల ఎమ్మెల్యే, మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి, అనిరుద్ధరెడ్డి, నల్గొండకు సంబంధించిన ఒక 2 ఎమ్మెల్యేలు, వీళ్ళు ఒక సమావేశం జరిగింది కదా ఒకసారి. ఓ రహస్య సమావేశం జరిగింది. ఎందుకు ఆ సమావేశం జరిగిందంటే అప్పుడు వాళ్ళు చెప్పింది, మంత్రులు ఎవరు మా పనులు చేస్తలేరు, వాళ్ళ పర్సంటేజ్లు వాళ్ళే తీసుకుంటున్నారు. మేము ఎప్పుడైనా ఏదైనా పని తీసుకొస్తే మా దగ్గర నుంచి కూడా పర్సంటేజ్ తీసుకుంటున్నారు, మాకు పైసలు మిగులుతలేవు, మేము ఏం చేయాలి మరి, మాకు వచ్చే పైసలు కూడా మినిస్టర్లే బొక్కుతున్నారు అని వాళ్ళు ఆగ్రహంతో పెట్టుకున్నారు. అంటే మాకు వస్తలేదు,
వాళ్ళు కూడా ఏదో పనులు తీసుకొస్తారు కదా, కాంట్రాక్టర్ల ఫండ్స్. ఈ గవర్నమెంట్ జరుగుతున్నది అదే, కాంట్రాక్టర్లు పనులు చేస్తే ఆ పనులకు సంబంధించిన బిల్స్ తీసుకొస్తే పర్సంటేజ్లు వస్తాయి. ఇదంతా ఒకప్పుడు పార్టీలో, ప్రభుత్వాల్లో, ఏ ప్రభుత్వం అయినా సరే సెకండ్ క్యాడర్, థర్డ్ క్యాడర్ చేసుకునే పనులు ఇవి. బట్ ఇప్పుడు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు చేసుకుంటున్నారు పనులు. కాబట్టి అప్పుడు ఒక మీటింగ్ జరిగింది. బట్ ఇప్పుడు ఈ మీటింగు చాలా రహస్య డిన్నర్ సమావేశం ఏందనేది ఒక చర్చ. అసలు నేనైతే కొంతమందితో మాట్లాడితే అటు ఇటు మాట్లాడుతున్నారు. అంటే ఉందన్నట్టు, కలిసామన్నట్టు, కలవలేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. అందుకే నాకు కూడా అనుమానం వచ్చింది. ఈ వార్త ఈ పేపర్లో, వేరే వేరే పేపర్లో వస్తే కొంత నమ్మేవాడిని. బట్ న్యూ ఇండియా ఎక్స్ప్రెస్ అనే పేపర్లో రేవంత్ రెడ్డి రాతలే ఉంటాయి మొత్తం. తెలుగులో కొన్ని పేపర్లు ఉన్నాయి కదా, రేవంత్ రెడ్డి అనుకున్నది టార్గెట్ చేసి రాపిస్తూ ఉంటాడు. సేమ్ ఇంగ్లీష్ పేపర్లో కూడా అట్లా రాపించి ఉండొచ్చు. వీళ్ళని బద్నాం చేయడానికి, రాజగోపాల్ రెడ్డినో లేకపోతే మిగతా వాళ్ళని బద్నాం చేయడానికి, బహుశా వాళ్ళను కొంత వాళ్ళ స్పీడ్ను ఆపనికి. ఎందుకంటే వాళ్ళు రాజగోపాల్ రెడ్డి ఓపెన్గా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి పైన. కాబట్టి ఆయన ఆపే ప్రయత్నంలో భాగంగా ఇట్లా రాసిండేమో అనేది ఉంది. కాకపోతే కాంగ్రెస్లో అయితే ఒక పెద్ద చర్చ నడుస్తుంది. నిప్పులైంది పొగొచ్చిందా, ఈ మీటింగ్ దేనికోసం జరిగింది? ఇప్పుడు వాళ్ళ డిమాండ్స్ కోసం, మంత్రి పదవి కోసమో దానికోసమో దీనికోసమో అవుతున్నా అది వాళ్ళ వ్యక్తిగత మీటింగ్లు, వాళ్ళ ఇష్టం. కానీ పరిపాలన మీద మాట్లాడుతున్నారని ఆ టేబుల్ మీద, ఆ డిన్నర్ మీటింగ్ టేబుల్ పైన రేవంత్ రెడ్డి పరిపాలన గురించి చర్చ జరిగిందని. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి ఇంత ఓపెన్గా ఆయన పరిపాలన మీద ఇక మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడా ఆయన అన్నాడు కదా రేవంత్ రెడ్డి, నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతా అంటే ఖండించిన ఏకైక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. అసలు కాంగ్రెస్లో అట్లా ఉంటుందా? మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అని ప్రకటించుకుంటున్నాడు, దీనికి ఎవరు మాట్లాడరా, ఇది హైకమాండ్ ధిక్కరణ అని కూడా అప్పుడు మాట్లాడిండు ఆయన ఓపెన్గా. కాబట్టి మరి దేనికి మద్దతుగా రాజగోపాల్ రెడ్డి మీటింగ్ పెట్టిండు, దేనికి ఎమ్మెల్యేల మద్దతు ఆయన కోరుతున్నాడు, ఏం జరుగుతుంది కాంగ్రెస్లో, ఢిల్లీ వచ్చిన తర్వాత ఎందుకు సమావేశం పెట్టిండు, రేవంత్ రెడ్డి పరిపాలన బాగలేదు అనేది తెలంగాణ ప్రజలకు అందరికీ అర్థమైన తర్వాత ఈ మీటింగ్ ఏంది, ఈ అసంతృప్త మీటింగా లేకపోతే ఆయనకైనా సంతృప్తి పరుచుకునే మీటింగా, అసలు ఏం జరుగుతుందో ఈ గ్రూపు. ఈ మధ్య సీనియర్లు కూడా కొంచెం బయటకు ఓపెన్గా మాట్లాడుతున్నారు. జగిత్యాల జీవన్ రెడ్డి మాట్లాడండి. జగిత్యాల జీవన్ రెడ్డి ఏమన్నాడు, నేను ఇక కాంగ్రెస్లో ఉండాలనో పోవాలనో ఆలోచించుకోవాల్సిన టైం ఆసనమైందేమో, టైం వచ్చిందేమో. పెద్ద గొడవ నడిచింది ఇక జగిత్యాల మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా. ఆయన కొంతమందిని ఇండిపెండెంట్ పెట్టి గెలిపించుకున్నాడు. ఆయన ఎమ్మెల్యేకు సంజయ్కి ప్రాధాన్యత ఇస్తుంటే జీవన్ రెడ్డి ఏమో నేను సీనియర్ కదా అని ఆయన కొన్ని రోజుల నుంచి అసంతృప్తితో ఉన్నాడు. తర్వాత వనపర్తి మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది మొన్న, నాకు బీఫామ్ ఇచ్చి మొన్న ఎలక్షన్స్లో ఆ బీఫామ్ను మళ్ళీ వాపస్ తీసుకుంటే చచ్చిపోదాం అనుకున్నా, కానీ మా పిల్లలను చూసి నేను ఆగిపోవాల్సి వచ్చింది, గుర్తుకొచ్చి ఆగిపోయినా అంటే ఒక ఆవేదన. సీనియర్లు, పార్టీ సీనియర్లు ఆవేదన. ఒక పక్క ఇట్లాంటి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఇట్లాంటి ఒక మీటింగ్ పెట్టుకున్నారన్న వార్త బయటికి రావడం, ఒక పక్క రేవంత్ రెడ్డి వన్ సైడ్ రెచ్చిపోతూ ఉండడం, నాకు ఎదురే లేదు, నేనే ఇంకా వీళ్ళెవ్వరు నాకు పోటీ కాదు, నేను తొక్కుకుంటూ వచ్చినా అని, ఎక్కుకుంటూ పోయినా అని. అసలు కాంగ్రెస్ అంటే నేనంటే కాంగ్రెస్, ప్రభుత్వం అంటే నేనంటే ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్న టైంలో ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఏదో ఒక హడావిడి జరుగుతుంది కాంగ్రెస్లో. ఈయనేమో మూసి హడావిడిలో ఉన్నాడు, బట్ ఇంటర్నల్గా చాలా హడావిడి జరుగుతుంది. ఇవన్నీ కూడా మూసిది కూడా తీవ్రమైన అసంతృప్తే ఉన్నది. ఎందుకంటే ఎమ్మెల్యేలకు కూడా ఇప్పుడు పేదల ఇల్లు కూలగొడితే వేరే దగ్గర ఉన్న పేదలు స్పందించరా, వాళ్ళు కూడా అనిపిస్తుంది కదా. ప్లస్ రైతులను హింసిస్తే ఆ రైతులు ఎమ్మెల్యేల మీద ఎఫెక్ట్ చూపిస్తారు. అవన్నీ కూడా కొన్ని వర్గాలు ఎమ్మెల్యేలకు దూరం అవుతున్నాయి, ప్రభుత్వానికి కాదు, ఎమ్మెల్యేలకు. ఇక ఎమ్మెల్యేలు కూడా ఏం చేయలేకపోతారు కాన్స్టిట్యున్సీలో. ఎనీవే ఈ మీటింగు ఈ వార్త వచ్చిన తర్వాత మాత్రం ఒక పెద్ద చర్చ ఒకటి ఫామ్ అయింది. అసలు ఎందుకు ఈ మీటింగ్ జరిగింది, ఎమ్మెల్యే హూ వాజ్ ప్రెజెంట్ మెయింటైన్డ్ దట్ ద డిస్కషన్ వాజ్ ఇన్ఫార్మల్, వి స్పోక్ అబౌట్ సెవరల్ ఇష్యూస్ నాట్ ఓన్లీ అబౌట్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్స్, సచ్ మీటింగ్స్ అమాంగ్ ఫ్రెండ్స్ ఆర్ నాట్ న్యూ, దే ఆర్ నాట్ డైరెక్టెడ్ అగెనిస్ట్ ఎనీవన్. మేము ఎవరికి అగెనిస్ట్గా మీటింగ్ పెట్టుకోలేదు, బట్ మేము చాలా విషయాల మీద మాట్లాడుకున్నాం అనేది చాలా సస్పెన్స్. అంత రహస్యంగా ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది, అసలు ఎమ్మెల్యేల మధ్య ఏం చర్చ జరుగుతుంది అనేది, ప్రజల్లో ఏం చర్చ జరుగుతుంది కాదు, రేవంత్ రెడ్డి పరిపాలన మీద ఎమ్మెల్యేల్లో ఏం చర్చ జరుగుతుంది. అంతా మంచిగా ఉంటే అందరు పోయి ముఖ్యమంత్రితో కలిసి మీటింగ్ పెట్టుకుంటారు, బాగాలేదు కాబట్టి వాళ్ళు సపరేట్గా మీటింగ్ పెట్టుకున్నారు. అది కంపల్సరీ. రేవంత్ రెడ్డి పరిపాలనకు మీద అసంతృప్తితో ఉన్నారు ఎమ్మెల్యేలు కూడా, అసంతృప్తితో ఉన్నారు ఎమ్మెల్యేల మీద, జనం అసంతృప్తితో ఉన్నారు. హోల్గా ప్రభుత్వం మీద తెలంగాణ అసంతృప్తితో ఉన్నది మనకు బయటకు కనిపిస్తూనే ఉంది. బట్ ఈ మీటింగ్ ఎట్లా జరిగింది, అసలు ఏం జరుగుతుంది అనేది మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్.